ఏం చెప్తారు సరే ఏంటి సరే మీరు ఈరోజు చేరుతున్నారు లేదా సార్? ఈరోజైతే నేను బయలుదేరిపోతున్నా. చూడాలా ఎస్పీ గారు అయితే మాకైతే చెప్పడం జరిగింది, మేము అక్కడైతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడతామని. చూస్తాం ఏం జరుగుతుందో ఏమో. హైకోర్టు ఆర్డర్ను ఒబే అవుతారా కారా, కాకపోతే మళ్ళీ కూడా మేము కోర్టును ఆశ్రయించే పరిస్థితి ఉంటుంది. సార్ గతంలో కూడా కోర్టు ఆర్డర్లు ఇచ్చిన నేపథ్యంలో కూడా మిమ్మల్ని అక్కడ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. గతంలో ఆర్డర్ ఇచ్చిండేది వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి నన్ను పొమ్మని చెప్పి. ఈరోజు ఆ పరిస్థితి కాదు. మీరు అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రొవైడ్ చేయండి, అతను 10 నుండి 11 గంటలకు ఖచ్చితంగా అక్కడికి తీసుకుపోయి ఇంట్లో కూర్చోపెట్టమని ఇచ్చింది. అందువల్ల నాకు ఆ నమ్మకం ఉంది కోర్టు మీద కానీ పోలీసు అధికారుల మీద కానీ ఆ నమ్మకం ఉంది. మా కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరు కూడా అక్కడికి వచ్చి ఎవరు ఇష్యూ చేయకండి, ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉండండి అని చెప్పడం జరిగింది. సార్ పోలీసులు సహకరిస్తున్నారా మీరు అక్కడికి వెళ్ళండి? ఇప్పటి వరకు సహకరిస్తానట్లే కదా. ఇంతవరకు వచ్చినా బయలుదేరుతాను అంటే సహకరిస్తానట్లే కదా. తర్వాత సహకరిస్తారో సహకరిస్తారో వాళ్ళ మీదనే ఉంటుంది, అంతే తప్ప మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎంతమందితో కలిసి వెళ్తున్నారు సార్? 40 మంది. ఫైనల్గా తాడిపత్రిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయని అనుకుంటాను. ప్రజెంట్ అయితే అనుకుంటాను. మొత్తం మీద అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నది ఒకటి. ఎందుకంటే గతంలో కన్నా ఈసారి అయితే మాత్రం కోర్టు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చింది. ముఖ్యంగా పోలీసులకు కూడా ఆర్డర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నన్ను వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి నేను అతి తక్కువ మందితోనే వెళ్తూ ఉన్నాను. మొత్తానికైతే మాత్రం అక్కడికి పోలీసులు కూడా సహకరించే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా నేను తాడిపత్రికి వెళ్తున్నాను. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని అనుకుంటున్నాను. కాకపోతే అతి తక్కువ మంది నాకు అనుచరులు కూడా 4-5 వెహికల్స్లోనే వెళ్తున్నాను అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు RTV అనంతపురం. తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జేసీ అండ్ పెద్దారెడ్డి ఎదురెదురు పడబోతున్నారు. ఇప్పటికే జేసీ అనుచరులు తాడిపత్రికి ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తానని చెప్పి కోర్టు ఆర్డర్ ని చూపించిన పోలీసులు మాత్రం ఆయన వదిలిపెట్టడం లేదు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, మీరు వెళ్ళకండి అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వెలుగక్కుతున్నారు. అయితే గతంలో కూడా ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు జేసీని అనుమతించలేదనేది జేసీ వర్షన్గా ఉంది. కనీసం అడుగు పెట్టనివ్వలేదు. ఇప్పుడు కేతిరెడ్డిని కూడా అలాగే అడ్డుకుంటామని చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో పెద్దారెడ్డి అక్కడికి వస్తానని చెప్తున్న నేపథ్యంలోనే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. వందలాది మంది పోలీసులు మోహరించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్కడ పికెటింగ్ కొనసాగుతోంది. ఎస్, మా ప్రతినిధి చెల్లనేడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, సో ప్రెసెంట్ ఎందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఎందుకు రానివ్వడం లేదు పోలీసులు అనడానికి కారణం ఏంటి? మరీ ముఖ్యంగా శివుడి విగ్రహ ఆవిష్కరణ ఈ ఇద్దరి మధ్యన మరో వాగ్వివాదానికి దారితీసిందా, మరొక గొడవకు దారితీసింది అనుకోవాలా? మొత్తం మీద అయితే మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డి అంశం అనేది జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో కోర్టు ఆదేశాల మేరకు సింహంపల్లి నుండి తాడిపత్రికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మార్గ మధ్యంలో నారాయణ రెడ్డిపల్లి వద్ద ఇక్కడ పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నటువంటి నేపథ్యం. కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగినటువంటి నేపథ్యం. ముఖ్యంగా నేను కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ గతంలో కూడా మీరు ఏం చెప్తే జరుగుతుంది, గత దాదాపు 14 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పోలీసుల కన్సర్న్లో, ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తే జరుగుతుంది కాబట్టి నన్ను ఎందుకు ఆపుతున్నారు, నాకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా మీకు ఏదైనా అక్కడ అవాంఛనీయ సంఘటనలు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అంటే మాత్రం పోలీస్ నాకు బలగాలను తీసుకొని కానీ మీరు అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకువెళ్ళండి అని కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా మీరు ఎందుకు తటపటాయిస్తున్నారు, ఎవరో చెప్తున్నట్టు మాటలు ఎందుకు వింటున్నారు? ఇది మీరు పోలీస్ అధికారులు మీ డ్యూటీ మీరు చేయండి, ఈ రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వినొద్దు అన్నట్టుగా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు నేపథ్యం. మరోవైపు మీరు గత ప్రభుత్వంలో చేసినట్టు అంశాలే ఈ రోజు ఇలా పునరావృతం అవుతున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా ఆయన గతంలో జరిగినట్టు ఏంటివి లేవు, మేము చట్ట ప్రకారం నేను అలా చేసి ఉంటే మున్సిపల్ చైర్మన్ గా తెలుగుదేశం వాళ్ళు గెలిచే వాళ్ళే కాదు అని చెప్పేసి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మళ్ళీ పోలీసులు అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ తాడిపత్రి పట్టణంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఆలయం ఓపెనింగ్ కార్యక్రమంలో ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అక్కడ చాలా మంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున చాలా మంది మాబు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఈ సమయంలో వెళ్తే అక్కడ అనుకోని సంఘటనలు జరుగుతాయి, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, కాబట్టి తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు అంటూ కూడా పోలీసులు నన్ను నిరాకరిస్తున్నారని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ నెలకొని ఉంది.
రైట్ నాయుడు, ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏమంటున్నారు? అటువైపు జేసీ కూడా తన అనుచరులతో బయలుదేరని తెలుస్తోంది. అంటే ఏంటి ఇది సవాలు చేసుకున్నారా ఏంటి, ఎలా చూడాలి? గతంలో కూడా ఇదే మాదిరిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నప్పుడు పోలీసులు మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ప్రస్తుతం ఏం జరుగుతుంది అనుకోవాలి? కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక్కడ నారాయణ రెడ్డి పల్లి దగ్గర ఆపారు అని చెప్పి తెలిసినటువంటి నేపథ్యంలో మరోవైపు అక్కడ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా బయలుదేరి వస్తాడనేది కూడా ఒకటి హల్చల్ చేస్తుంది. మొత్తానికైతే అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి నగరంలో ఒక ఆలయ కార్యక్రమం ఓపెనింగ్ కార్యక్రమాన్ని పెట్టుకున్న నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో ఇప్పటికే తాడిపత్రి పట్టణానికి చేరుకున్నటువంటి నేపథ్యం. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒక్కటే పోలీసులు అడుగుతున్నది కూడా, అయ్యా నేను ఒక్కడనే వస్తాను, నన్ను ఎప్పుడు పంపిస్తావు, తాడిపత్రికి నువ్వు ఎప్పుడు పర్మిషన్ ఇస్తావు, నువ్వు ఎప్పుడు చెప్తే నేను అప్పుడే వస్తాను, కావాలంటే నన్ను జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, నేను ఆయనతో మాట్లాడతాను, ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్తాను అన్నట్టుగా కూడా ఆయన ఇంతవరకు మాట్లాడినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏదైతే ఉందో ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాత్రం ఇక్కడ అడ్డుకోవడం అనేది లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది కాబట్టి మేము ఇక్కడ అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్, ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి వస్తున్నారా లేదా, పోలీసులు ఏం చెప్తున్నారు మరి? పోలీసులు అయితే మాత్రం ఎక్కడ రియాక్ట్ కావట్లేదు, ఎందుకంటే మాకున్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకంటే కోర్టు ఆదేశాలను అయితే మేము ఖచ్చితంగా శిరసావిస్తాం, కాకపోతే అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య కూడా ఉంది కాబట్టి అది ఏమాత్రం డీవియేట్ కాకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే మా చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పటికే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో తాడిపత్రి పట్టణంలో చేరుకొని ఉన్నారు కాబట్టి ఈ సమయంలో వెళ్తే అక్కడ అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మేమే ఎక్కడ కాపాడాల్సింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే కోర్టు ఆదేశాలను అయితే మాత్రం మేము ఖచ్చితంగా మేము ఎప్పుడు గౌరవిస్తాం. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు తగ్గట్టుగా అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఆపాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టుగా వారు చర్చించుకున్నటువంటి నేపథ్యం.